క్వార్టర్స్ తప్ప ఇవన్నీ కూడా కొంత మెన్షన్ చేశాడు. ఆయన చాలా నిజాయితీగానే రాశాడు అనిపించింది. కానీ ఆ నిజాయితీ బట్టి విక్రమార్క పట్ల లేదని నేను భావిస్తున్నాను. అదే పాలసీని మరి బట్టి విక్రమార్క పట్ల ఎందుకు లేదు? మీకు ముఖ్యమంత్రి గారి గురించి బాగానే రాశాడు, ఆయనకి ఏమీ సంబంధం లేదని రాశాడు. మరి ఎవరు చెప్పారు ఈయనకి? ముఖ్యమంత్రి గారికి చాలా ఇప్పుడున్న ముఖ్యమంత్రుల్లో భారతదేశంలో చాలా ఎఫిషియెంట్ ముఖ్యమంత్రి అని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆయన మామూలు ముఖ్యమంత్రి కాదు. మేమంతా కూడా ఎంత అప్రిషియేట్ చేస్తున్నాం ఆయన. ఇంత మిత్రులు చెప్పినట్టు కాంగ్రెస్కి ఎప్పుడు చేయనోళ్ళు ఎందుకు సపోర్ట్ చేశామంటే ఒక దుర్మార్గ పాలన పోవాలి, మంచి పాలన రావాలన్న దృక్పథం తప్పించి మాకు పొలిటికల్గా ఏ రకమైన ఆలోచన లేని వాళ్ళు, అటువంటి ఆర్గనైజేషన్ చరిత్ర కలిగిన వాళ్ళం మేమంతా కూడా. కాబట్టి మేమనేది ఏమంటే, ఏదైతే మీరు వాస్తవాలకి విరుద్ధమైనటువంటి రాతలు ఏమైతే రాస్తున్నారో ఇది అసత్యాలని మేము నమ్ముతున్నాం. అసత్యాన్ని ఎంతకాలం మీరు సత్యంగా చేయగలరు? దాన్ని ఏదో ఒక రోజున బట్టబయలవుతుంది. ఫ్యాక్ట్ అనేది తెలుస్తుంది ప్రజలకి కొంత తెలుసు ఇప్పటికే. అందువల్ల మేమనేది ఏమంటే, మీరు మళ్ళా మీ పత్రిక ద్వారానే దాన్ని సరిచేయవలసిన బాధ్యత ఉన్నది. మీ టీవీ ద్వారా దాన్ని సరిచేయవలసిన బాధ్యత, నైతిక బాధ్యత వహించండి. మీరు రాధాకృష్ణ గారిని మేము రిక్వెస్ట్ చేసేదంటే, నైతిక బాధ్యత ఉంది మీకు, ప్రజల పట్ల బాధ్యత ఉంది, ప్రజాస్వామ్యం పట్ల బాధ్యత ఉంది, ప్రభుత్వం పట్ల ఉంది, ప్రభుత్వం నడిపేటువంటి మంత్రుల పట్ల కూడా మీకు బాధ్యత ఉన్నది. ఎందుకంటే మీ మీడియా అది ఫోర్త్ ఎస్టేట్, అది అంత గొప్ప స్థాయి ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అవన్నీ కూడా, దానికి ప్రతిబింబాలు మీరంతా కూడా. ఆ ఫోర్త్ ఎస్టేట్కి దాని యొక్క ప్రెస్టేజ్, దాన్ని నీతి నిజాయితీ కాపాడవలసిన బాధ్యత. మరి ఇటువంటి రాతలు రాసినప్పుడు ఇప్పుడు మీ నోటీస్కి మేము పబ్లిక్గా తీసుకొస్తున్నాం కాబట్టి సరిచేయవలసిన బాధ్యత మీకుంది. మేము ఏదైతే రాసామో మాకు అటువంటి ఇంటెన్షన్ ఏమీ లేదని చెప్పవలసిన బాధ్యత ఉంది. అసత్యాన్ని సత్యంగా మేము ఇది సత్యమని చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. అట్లా చెప్పకపోతే మేము ఇది వ్యక్తిగతంగా మీరు ఆయన కావాలని ఒక కులం పేరులో అవమానించినట్టు మేము భావిస్తాం. దళితుడు కాబట్టి మీరు ఆయన ఏదో రకంగా వ్యక్తిగతంగా హననం అంటాం కదా, క్యారెక్టర్ అసాసినేషన్ మీరు చేస్తున్నారు. ఇది కుల పేలుతోటే మీరు చేస్తున్నారు. ఒక తక్కువ కులవాడన్న ఉద్దేశంతో ఆయన్ని మీరు ఈ రకంగా అణిచివేయన చూస్తున్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకి దారితీస్తుంది. అంటే తీవ్రమైన పరిణామం అంటే ఏం చేస్తాము? ప్రజాశక్తిని కదిలిస్తాం. చాలా సెంటిమెంటల్ థింగ్ ఇది, చాలా ఈజీ కూడా. మాకు ప్రజాశక్తిని కదిలించడం చాలా తేలిక సెంటిమెంట్స్ మీద. ఒక తెలంగాణ సెంటిమెంట్స్ ఎంత బలంగా పనిచేస్తుందో, దళితుల పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని సహించలేక అంబేద్కర్ చైతన్యం వచ్చిన తర్వాత తిరుగుబాటు చేసే ఒక సోషల్ రాడికలిజం వచ్చింది దళితుల్లో. ఈ రాడికలిజాన్ని ఒక ఉద్యమంగా మలుస్తాము. ఇంకా పెద్ద స్థాయిలో స్టెప్ బై స్టెప్ కార్యాచరణ తయారు చేయబోతున్నాము. ఈ కార్యాచరణ ద్వారా అది ఉధృతం కాకముందే దీని మీద కరెక్టివ్ మెజర్స్ తీసుకోమని అడుగుతున్నాం. ఈ సరైనటువంటి పద్ధతిలో మీ పేపర్ని నడుపుతున్నారు, ఒప్పుకుంటాను. కానీ ఇంత బాగా నడుపుతున్నటువంటి పేపరు ఒక దళిత మంత్రి పట్ల ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తుంది? ఒక ప్రిజుడిస్తో, ఒక డిస్క్రిమినేషన్తో, ఒక తక్కువ చులకన భావం ఎందుకు మీరు చూపించవలసిన అవసరం వస్తుందని మేము బాధాకరంగా మాట్లాడుతున్న విషయంలో మీ మీద ఏమి కోపం లేదు. మాకు బాధ రగిలిపోతుంది. ప్రజలందరిలోనూ రగిలిన రోజున మీరు ఎక్కడుంటారు? ఎవరైనా, మీరనే కాదు ఎవరైనా, ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎక్కడుంటారు? పాలకులు లేదు, మీడియా సపోర్ట్ చేసే మీడియా ఎవరైనా సరే. అందుకని మేము ఈ కార్యక్రమంలో ఆయనకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాం. ఆయన పాజిటివ్గా స్వీకరిస్తారా
అందరికీ మంచిది. పాజిటివ్గా